హాయ్ అందరికీ. ఈరోజు నేను బెండకాయ తాలింపు చేశాను క్యారీకి. ఎలా చేశానో మీకు ఒకసారి చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఇక్కడ నేను ఒక కడాయి తీసుకున్నాను. అందులో ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోవాలి. కొద్దిగా ఆవాలు, ఉద్దిపప్పు, అలాగే హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర తీసుకున్నాను. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను పచ్చిశనగపప్పు 1 స్పూన్ వరకు తీసుకున్నాను. ఇది వేయడం వల్ల ఫ్రై చాలా బాగుంటుంది టేస్ట్. నేను ఆనియన్స్ ఒక 2 తీసుకున్నాను. అవి సన్నగా కట్ చేసుకోవాలి. హాఫ్ కిలో దొండకాయకి ఒక 2 ఆనియన్స్ చిన్నవైతే సరిపోతుంది. అలాగే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు వేసుకున్నాను. ఇవన్నీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ. మనము ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు ఒక 50% వరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఎందుకంటే ఈ దొండకాయలు ఫ్రై అయ్యే లోపల అది కూడా బాగా ఫ్రై అయిపోతుంది, లేకపోతే కొద్దిగా మాడుతాయి. ఇక్కడ నేను దొండకాయలు ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను. ఇవి హాఫ్ కిలో దొండకాయలు కాబట్టి నేను ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ పట్టింది నాకు. ఈ ఫ్రైకి దొండకాయలకి అలాగే క్యారెట్, ఎగ్ ఫ్రైకి ఇలా వాటికి సాల్ట్ అనేది కొద్దిగా తక్కువ పడుతుంది. చూసుకొని వాడుకోవాలి. ఆకుకూరకు కూడా ఇలా నేను మూత క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేశాను. మధ్య మధ్యలో ఒకసారి ఇలా చూసుకుంటూ ఉండాలి, అడుగు అంటకుండా ఒకసారి కలుపుకుంటూ. ఈ విధంగా ఈ దొండకాయ హెల్త్కి అయితే చాలా మంచిది. హై బీపీ ఎవరికైనా ఉంటే ఈ విధంగా ఒకసారి వారానికి ఒకసారన్నా లేదా 10 డేస్కి ఒకసారన్నా ఈ విధంగా ఫ్రైయో లేదా కర్రీనో చేసుకొని తినండి. చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. నేను మళ్ళీ ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నా. ఇందులో నేను వాటర్ వేయను కాబట్టి ఆవిరిలోనే ఫ్రై చేసుకుంటాను. ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల మనం క్యారీ బాక్స్లో అందుకు పెట్టినప్పుడు అన్నం కలిపి అది మధ్యాహ్నం వరకైనా అసలు ఫ్రెష్గా మనం ఫస్ట్ ఎలా పెడతామో అలాగే ఉంటుంది. నేను 1 స్పూన్ వరకు కారం తీసుకున్నాను. మా పాప అలాగే మేము కూడా ఇంట్లో కారం కొంచెం తక్కువ తింటాము. ఇలా ఏదైనా తాలింపులు చేసినప్పుడు ఇదంతా ఒకసారి బాగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోండి. ఆ మిరప్పొడి అనేది పచ్చి వాసన ఉంటుంది కదా. అలాగే ఇక్కడ నేను శనగింజల పొడి అయితే ఒక 4-5 స్పూన్స్ వరకు తీసుకున్నాను. సరిపోతుంది ఇది. మీకు కొంచెం ఎక్కువ కావాలంటే ఇంక 1 స్పూన్ వరకు తీసుకోవచ్చు. నేను ఇందులో ఉప్పు, కారం ఏమీ వేయలేదు. ఈ పొడిలో శనగింజలు ఫ్రై చేసి పొడి చేసుకుంటాను. అందులో కొన్ని వెల్లుల్లిపాయలు వేసి అంతే. పొడిలో వెల్లుల్లిపాయలు వేయడం వల్ల నేను తాలింపు చేసేటప్పుడు ఒక్కొక్కసారి వేయను, అదే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా ఎంత కరెక్ట్గా ఎక్కడ మాడకుండా బాగా ఫ్రై అయింది. ఈ విధంగా ఫ్రై చేసుకోండి. చాలా బాగుంటుంది క్యారీకి కూడా. రసం చేసినప్పుడు లేదా పప్పు, సాంబారు ఇలా చేసినప్పుడు సైడ్ డిష్గా ఇదైతే సూపర్ కాంబినేషను. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చితే ఒక లైక్ చేయండి.